And coming to the point, first my producers, ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ ప్రియాంక. నాకేం ఆశ్చర్యంగా లేదు, వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారనడంలో మాకేమీ పెద్ద ఆశ్చర్యంగా లేదు. Every team, every director, every actor is really lucky when you have such dedicated producers. And వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగ్ అశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా ఇచ్చారు. ఐ విష్ యూ క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పనిచేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు, మనకేం శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి ఐ బిలీవ్ యూ వన్ నేషనల్ అవార్డ్ విత్ యువర్ షార్ట్ ఫిలిం. యువర్ విజువల్స్, యువర్ రస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ 1938 ఆ ఎరాలో తీసింది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్. నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు. అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్. బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ యూ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్. రోషన్ ఇంత మెచ్యూర్ యాక్టర్గా, అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. ఆ డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్.